కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అమరావతిలో ప్రధానంగా స్థలాలు కొనుక్కున్న వాళ్ళు, ఇల్లు కొనుక్కున్న వాళ్ళు వీళ్ళందరికీ శుభవార్తలు వినేటువంటి సీజన్ వచ్చేసినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా హ్యాపీనెస్ట్లో ఫ్లాట్లు బుక్ చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే హ్యాపీనెస్ట్కి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతిలో ఆగిపోయినటువంటి పనులపైన అధ్యయనం చేసింది. అందులో భాగంగానే ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, అంటే ప్రైవేట్గా ఎలా అయితే బిల్డర్స్ డెవలప్ చేసి ప్రాపర్టీస్ సేల్ చేస్తారో ప్రభుత్వమే అమరావతి ప్రాంతంలో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీని ప్లాన్ చేసింది. అదే హ్యాపీనెస్ట్ వెంచర్. ఇది ఆ హ్యాపీనెస్ట్కి సంబంధించినటువంటి డిజైన్స్ వాక్త్రూ. ఇది అంటే 14 ఎకరాల స్థలంలో 19 అంతస్తులు ఉండేటువంటి 12 టవర్లు నిర్మించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు డిసైడ్ చేసింది. దానికి తగ్గట్టుగా డిజైన్లను రూపొందించింది. ఆ డిజైన్లు ఇవి అంటే ఒక పెద్ద అర్బన్ టౌన్షిప్ అమరావతి, రాజధాని అమరావతిలో ఏర్పడేటువంటి అవకాశం ఉన్న ప్రదేశం. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అమరావతి గొంతు నిలిపినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక హ్యాపీనెస్ట్ అడ్రస్ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగిపోయినటువంటి పనులపైన అధ్యయనం చేసి ఇప్పుడు రివైజ్ అయినటువంటి రేట్లని దృష్టిలో పెట్టుకుని దాదాపు 800 కోట్ల రూపాయలతో ఈ పనులు మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఎన్సీసీ సంస్థకి సంబంధించి, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి గతంలో కాంట్రాక్ట్ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి టెండర్స్ అన్నీ కూడా ఇప్పటికే రిలీజ్ అయిపోయినాయి. ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. మళ్ళీ ఫైనల్గా ఎన్సీసీ కంపెనీనే ఈ బిల్డింగ్ పనుల్ని ప్రారంభిస్తున్నట్టుగా సమాచారం ఉంది. గత 2 రోజులుగా దీనికి సంబంధించినటువంటి పనుల ప్రారంభం పైన ఎన్సీసీ సంస్థ ఫోకస్ పెట్టింది. ఎన్సీసీ సంస్థ అర్బన్ పేరుతో పెద్ద పెద్ద టవర్ల నిర్మాణం అనేక నగరాల్లో, హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా చాలా వరకు చేసింది. ఇప్పుడు అక్కడ పనులకు సంబంధించినటువంటి జోష్ కనిపిస్తుంది. ఈ టవర్కి సంబంధించి, ఈ టవర్ల నిర్మాణానికి సంబంధించి యాక్టివిటీ ఆల్రెడీ వర్కర్స్ని కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడంతో పాటు పనులు ప్రారంభించిన తర్వాత అక్కడ ఉండేటువంటి రిక్వైర్మెంట్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఒకసారి మనం చూద్దాం. ఈ ప్రాంతం, ఈ ప్రదేశం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం గమనించి చూస్తే ఇవి డిజైన్స్ గురించి అయితే ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు. బట్ లొకేషన్ వైజ్గా ఒకసారి దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకేసారి ఇంత పెద్ద టవర్లు కట్టేస్తే అక్కడ ఎవరు ఉంటారనేటువంటి సందేహం కూడా చాలా మందికి రావచ్చు. కాబట్టి ఒక్కసారి ఆ లొకేషన్ ప్రయారిటీస్ని, లొకేషన్కి సంబంధించినటువంటి అంశాలని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతిలో ప్లాన్ చేసినటువంటి ప్రధానమైనటువంటి హ్యాపీనెస్ట్ అనేటువంటి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకి విజయవాడ సిటీ కనిపిస్తుంది. అమరావతి క్యాపిటల్ సిటీలోకి ఎంట్రన్స్ పాయింట్స్, అంటే ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అవుతుంది. దీన్ని ఇక్కడ గవర్నమెంట్ సిటీ మొత్తం కూడా ప్రభుత్వం డిజైన్ చేసింది మాస్టర్ ప్లాన్లో భాగంగా. సో ఇటువైపు ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్లో ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్కూల్స్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ గ్లాండేలా అకాడమీ, అలానే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, ఎల్ఐసి కంపెనీకి వీళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగినాయి అనమాట. స్కాటిష్ హై స్కూల్, ఇంటర్నేషనల్ హై స్కూల్ ఇది, దీనికి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. అలానే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. బ్రహ్మకుమారికి సంబంధించి కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి అవి కూడా. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఎన్ఐడికి సంబంధించి కానీ, శాఖమూరు సిటీ సెంట్రల్ పార్క్ అని చెప్పని డెవలప్ చేస్తున్నారు. విట్కి ఇక్కడ ఇదంతా ఎడ్యుకేషన్ సెంటర్స్, ఈ ఏరియా అంతా కూడా. సో మొత్తం మీద ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఉన్నటువంటి దానికి నడి మధ్యలో హ్యాపీనెస్ట్ అనేటువంటి డిజైన్ని అప్పట్లో ప్రభుత్వం చేసింది. ఆ హ్యాపీనెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఓపెన్ వెబ్సైట్స్లో పొందుపరిచింది. ఈ డేటా అంతా చూసి 5 ఏళ్లుగా ఇది పూర్తిగా జీరో అయిపోయింది. ఎందుకంటే దీని పేరు మీద అనేక మంది ఎన్ఆర్ఐల నుంచి అనేక మంది దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా అమరావతిలో ఒక ఇల్లు కావాలనేటువంటి కళలో భాగంగా చాలామంది బుకింగ్స్ చేశారు, అడ్వాన్స్ పేమెంట్స్ చేశారు. దీనికి ఒక రికార్డు కూడా ఉంది. బుకింగ్స్ ఆన్లైన్లో ఓపెన్ చేసిన మొదటి రోజునే ఆల్మోస్ట్ అన్ని బుక్ అయిపోయినాయి అనేటువంటి రికార్డు కూడా హ్యాపీనెస్ట్ సృష్టించింది. కానీ ఆ కళ సాకారం కావడానికి 5 ఏళ్ల పైగా నిరీక్షణ తప్పనటువంటి పరిస్థితి ఉంది. 12 హైరైజ్ టవర్స్ నిర్మిస్తారు. మొత్తం 14.46 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఇది. 1200 ప్లాట్లు ఉంటాయి. మొత్తం 1200 ప్లాట్ల నిర్మాణం. సో 12 టవర్లు, 19 అంతస్తులు. ఇది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. అలానే ఫ్లాట్లు కూడా రకరకాల సైజులు, మినిమం 1225 ఎస్ఎఫ్టీ నుంచి డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్లో ప్లాన్ చేసినటువంటి, త్రిబుల్ బెడ్రూమ్లో హైయెస్ట్ 2750 ఎస్ఎఫ్టీకి ఉన్నటువంటి ప్లాన్ ఇది. అంటే మొత్తం చూస్తే అన్ని కేటగిరీస్కి సంబంధించినవి 3BHK, 3BHK, 2BHKలోనే ఉన్నాయి. మొత్తం యూనిట్ సైజెస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం టోటల్ డేటా అంతా కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వెంచర్గా అమరావతికి సంబంధించి సిఆర్డిఏ డిజైన్ చేసినటువంటి ఒక ప్రతిష్టాత్మక వెంచర్గా మనం చూడాల్సి ఉంటుంది. రోడ్ స్ట్రక్చర్ కానీ, అక్కడ ఉండేటువంటి ఇంటీరియర్స్ లోపల అంటే ఇంటర్నల్ పార్క్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా
ఒక అంతర్జాతీయ స్థాయి నగరాన్ని తలపించేటువంటి నమూనాల్ని ఇందులో పొందుపరిచారు. దీనికి సంబంధించినటువంటి డేటా అంతా పెట్టింది. మొత్తం మీద ఇదంతా ఒక సుదీర్ఘమైనటువంటి స్వప్నంగా మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా ఒక కలగంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఫ్లోర్ ప్లాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి దురదృష్టం ఏంటంటే 5 ఏళ్లుగా ఒక్క పని కూడా జరగలేదు కాబట్టి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఆగిపోయిందని చెప్పి అనుకోవచ్చు. పైగా దీనికోసం ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి లిస్టు దాదాపు 30 రకాల ఎమ్యూనిటీస్ని ఇందులో పొందుపరిచారు. వర్క్ స్టేటస్కి సంబంధించిన ఇది ఏ విధంగా ఒక డ్రీమ్ చేస్తారు, ఒక ఇంటిని ఏ విధంగా కలగంటారో దానికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా పొందుపరిచారు. కాకపోతే ఏంటంటే ఇంతకాలం ఆగిపోయింది. ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ సమయం కలిసి వచ్చేటువంటి అవకాశం వచ్చింది. పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఎన్సీసీ సంస్థ గతంలో ఈ కాంట్రాక్ట్ని హ్యాండిల్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే సంస్థకి రివైజ్డ్ ప్రైస్తో, ఎందుకంటే ఇప్పుడు స్టీల్ రేట్ కానీ, సిమెంట్ రేట్ కానీ, ఇసుక రేట్ కానీ ఇవన్నీ కూడా దాదాపుగా 60%, 65% పెరిగినట్టుగా తెలుస్తుంది. 30 నుంచి 65% మధ్య ఈ వేరియేషన్స్, ప్రైస్ వేరియేషన్స్ వచ్చినాయి. వీటన్నిటిని అంచనాలు వేసి ఫైనల్గా 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అని చెప్పని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవన నిర్మాణాలు వీటన్నిటితో పోల్చి చూడకుండా దీన్ని ఒక సపరేట్ ప్రాజెక్ట్ కింద డిసైడ్ చేసింది. ఆ క్రమంలోనే ముందుగా హ్యాపీనెస్ట్లో డబ్బులు కట్టిన వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చేటువంటి క్రమంలో హ్యాపీనెస్ట్ పనుల్ని మొదటగా ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేసింది. దానికి తగ్గట్టుగా ప్రొసీజర్స్ అన్నీ కూడా సిఆర్డీఏ కంప్లీట్ చేసింది. ఇక పనుల పరంపర మొదలైంది కాబట్టి అంచనాల ప్రకారం కనీసం 2 సంవత్సరాల్లో ఇది సాకారం అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. 2 నుంచి 3 సంవత్సరాల సమయం పట్టొచ్చు. ఎందుకంటే 6 నెలలు గ్రేస్ పీరియడ్ సహజంగానే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పనులు మొదలైన తర్వాత మాత్రం అమరావతిలో స్పీడ్ యాక్టివిటీ, అంటే అక్కడ పనుల పరంపర మొదలైతే అనేక మంది కార్మికులు వస్తారు, ప్రొఫెషనల్ ఇంజనీర్స్ వస్తారు. ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగడానికి అమరావతి ప్రాంతంలో మొదట వేదిక కాబోయేది హ్యాపీనెస్ట్ ప్రదేశమే అని చెప్పని మనం భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.